నువ్వు పడే ప్రయాసం నువ్వు పడుతున్నావు అమ్మాయి. నేను చేసేది చేస్తున్నాను, నువ్వు చేసేది నువ్వు చేస్తున్నావు. ఇద్దరం కలిస్తేనే కదా మరి ఇట్లా. కాబట్టి నాకు అనిపిస్తుంది, నేను నాతో పాటు జాబ్ చేస్తున్నావు, నాతో పాటు కొద్ది గొప్ప ఆర్థికంగా సమకూరుస్తున్నావు, అలాగే నాకు ఇంట్లో అన్ని పనులు చేస్తున్నావు, ఒక దాసిలాగా నా కోసం చాకిరీ చేస్తున్నావు. అసలు నీ కష్టంతో పోల్చుకుంటే నాదేముందిలేమ్మా అనగలిగితే, అలాంటి భర్త, అలాంటి భార్య, అలాంటి స్థితి కలిగినటువంటి కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాంటి తల్లిదండ్రుల మధ్యలో పెరిగేటువంటి పిల్లలు ఎంత గొప్పగా ఎదుగుతారో. అలాంటి మనసును మనం సాధన చేయాలండి. అలాంటి మనసు మనకి ఊరికే అవతల వాళ్ళని తోలనాడటం, తృణీకరించటం, ఎద్దేవా చేసి మాట్లాడటం గొప్పతనం అనుకోవద్దు. ఎంతమందికి అర్థమైంది? అలాగే కన్నబిడ్డలు, కష్టపడే తల్లిదండ్రులను కూడా గుర్తించాలి. నాన్న కాస్త రెస్ట్ తీసుకున్నానా, అలిసిపోయా, నేను చేస్తానా అనే కొడుకు ఆ మాట పలికితే, ఏదన్నా తండ్రి చేతికి అంత అక్కరకు వచ్చి నేను చేస్తానన్నా, చాలా మా కోసం చాలా చేస్తున్నావు నాన్న, ఒక పూట సెలవు పెట్టినానా, కాస్త రెస్ట్ తీసుకున్నానా అని ఒక కొడుకు తండ్రితో అంటే, నీ కళ్ళ ముందు ఏడవపోయినా పక్కకు పోయి ఏడ్చుకుంటాడు ఆ తండ్రి. ఎందుకో తెలుసా? నా కష్టాన్ని నా బిడ్డ గుర్తించాడు, నా ప్రయాసాన్ని నా బిడ్డ గుర్తించాడు. అమ్మా రోజు నాకు చేసి పెడుతున్నావు అమ్మా, ఈరోజు నేను చేస్తామా, నువ్వు రెస్ట్ తీసుకోమా. ఓ కూతురు నువ్వేదో నువ్వు పంచపక్ష పరిమాణాలు పెట్టకపోయినా ఆ మాట నిన్ను చేయనీదమ్మా, నిన్ను చేయనీడు నానా, కానీ నువ్వు పలికే ఆ మాట నాన్న కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది. నాన్నని గుర్తించావని తృప్తి చెందుతాడు. అమ్మతో నువ్వు పలికే ఆ మాట నిన్ను వంటశాలలోకి వెళ్ళి నిన్ను పని చేయనీదు. పర్లేదే తల్లి అంటుంది, అమ్మా ఉండుమా నేను చేస్తాను, ఈరోజు ఈ వస్త్రాలు నేను శుభ్రం చేస్తానమ్మా, ఇల్లు నేను శుభ్రం చేస్తానమ్మా, రోజు నువ్వే చేస్తున్నావమ్మా, నువ్వు ఆగుమా నేను చేస్తానని ఓ కూతురు నువ్వను. తల్లి ఆమెతోన వెట్టి చాకిరి అంతా ఇంట్లో చేస్తూ ఉంటే, ఆడపిల్ల ఈ ఉండి కూడా బలాదురుగా తిరుగుతూ ఉంటారు కొంతమంది ఇంట్లోకి బయటికి. బుద్ధి లేని ఆడపిల్లలు, మిమ్మల్ని కాదులేమ్మా, కొంపదీసి మీరు అలా చేస్తారా ఏంటి? చేస్తే బుద్ధి తెచ్చుకోండి. తల్లిదండ్రిని గుర్తించి మాట్లాడండి, వాళ్ళ శ్రమని ఎత్తి మాట్లాడండి. ముసలి వాళ్ళైన తల్లిదండ్రుల్ని నువ్వు కలిగి ఉంటే వాళ్ళ ద్వారా నువ్వు ఎంతో పొందుకొని ఇంత అయ్యావు. ఏం చేసావు అయ్యి మాకు నువ్వు అనొద్దు. ఒకడు ఉంటాడు దౌర్భాగ్యుడు, అంటుంటాడు అట్లాంటి మాటలు, కొడతా, ఏం చేసావు నువ్వు, పెద్ద ఏదో ఆస్తులు సమకూర్చినట్టు మాట్లాడుతున్నావే, ఏం చేసావు అనే కొడుకులు చూశాను నేను. ఏం చేసావమ్మా నువ్వు అనే కూతుళ్ళని చూశాను నేను. ఏం చేయాలి? జన్మనిచ్చారు, కష్టపడి జీవితాన్ని ఇచ్చారు, వాళ్ళ పొట్టగట్టుకుని నీ పొట్ట నింపారు, వాళ్ళ సిగ్గును వదిలేసి నీ సిగ్గు కప్పారు, వాళ్ళ చినిగిని కట్టుకొని నీకు మంచి ఇచ్చారు, వాళ్ళకున్న స్థాయిలో నీకు చదువు చెప్పారు, బుద్ధి జ్ఞానాలు నేర్పారు. ఈరోజు నువ్వంటూ సమాజంలో తిరిగి బ్రతకగలుగుతున్నావు, స్వతంత్రంగా బ్రతుకుతున్నావు అంటే అందులో వాళ్ళ కష్టం లేదా? అందులో వాళ్ళ త్యాగం లేదా? అందులో వాళ్ళ ప్రయాసం లేదా? ఆ మాటే చెప్పు. తండ్రిని గుర్తుపట్టరు, తల్లిని గుర్తుపట్టరు, తేలిగ్గా మాట్లాడతారు. తప్పు. వాళ్ళ గుర్తించు. నానా వృద్ధుడైన నీ తండ్రి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఈ మాట పలుకు, నాన్న నువ్వు ఎట్ట భరించావు నాన్న, చాలా కష్టం చేసావు మా కోసం నాన్న అను. అమ్మా నువ్వు చాలా చేసావమ్మా మా కోసం అను. ఆత్మీయ జీవితంలో కూడా వర్తిస్తాయి. ఈ అన్నిటికంటే ముందు యేసయ్యని ప్రశంసించు. యేసయ్యా నా కోసం ఇంత చేసావు తండ్రి అని రోజు ఆయనను ఆయన తలంచుకో, ఆయనకి థ్యాంక్స్ చెప్పు మనస్ఫూర్తిగా, మురిసిపోతాడు. అసలు ఈ మనసు కావాలండి మనకి. ఇది చిన్న విషయం కాదు, ఇది చిన్న విషయం కాదు. ఇక్కడ సక్సెస్ అయితే ఒక మనిషి ఎక్కడైనా గెలుస్తాడు. చెప్తున్నాగా నేను, అవతలి వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళని ప్రోత్సహించి ప్రశంసించి మాట్లాడే విషయంలో ఒక వ్యక్తి ఫస్ట్ ఫాస్ట్ కావాలి. హలో, వినపడుతుందా? ఎంతమందికి వినపడుతుంది? వినపడితే చేతులు ఎత్తండి బ్రదర్స్, సిస్టర్స్. థ్యాంక్ యూ, మీకు అందరికీ వినపడుతుంది.
ఇక్కడ సక్సెస్ కావాలి. అప్పుడు మొత్తాన్ని సాధించగలుగుతాడు. తనను తాను, కుటుంబాన్ని, సమాజాన్ని కూడా గెలవగలుగుతాడు. ప్రభు ప్రేమ కూడా స్వతంత్రించుకోగలుగుతాడు. ప్రభు కృప కూడా పొందగలుగుతాడు. అవునా? ఓ పాట పాడాలనిపిస్తుంది. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. ఉందా ఆ పాట? తర్వాత లైన్ మీరు పాడతారా? ఏంటి తర్వాత? తర్వాత మీకు తెలీదా? వామ్మ ఇంతమంది ఉన్నారు, ఎవరికి రాదా? తొందరగా రారా నువ్వు. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినను. కృపావాక్యమునకు సాక్షులమై, కృపావాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృపను పొందేదం. కృప వెంబడి కృపను పొందేదం. ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఆనంద యాత్ర ఇది, ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. దేవునికి మహిమ. కృతజ్ఞత లేనివాళ్ళలాగా ఉండాలా? దేవుని విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకు తగ్గ చర్య, మాట ఉండాలి మన దగ్గర. ఇక్కడ సక్సెస్ కావాలి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అన్న మాటలో యేసయ్య మనసులో ఈ లక్షణం ఉంది. ఎన్నిసార్లు మెచ్చుకున్నాడో నన్ను ఆయన. ఒకడు అంటాడు, వెటకారం వీరుడు, ఆహా నీకు చెప్పాడా అని. ఒరే చెవిటోడా, నీకు చెవులు లేకపోతే నాకున్నాయి ఎన్నోసార్లు. దానియేలు ఏమన్నాడండి? బహుప్రియుడు. బా. దావీదుని ఏమన్నాడండి? నా చిత్తానుసారమైన మనస్సు గలవాడు. అబ్రహాముని ఏమన్నాడండి? నా స్నేహితుడు. యాకోబుతో ఏమన్నాడండి? నాతో పోరాడి గెలిచాడు. అవునా? మోషే గురించి ఏమన్నాడు? నా ఇల్లంతట్లో అట్టంటోడు లేడు, నా ఇల్లు మొత్తంలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. ఏబు గురించి ఏమన్నాడు? భూలోకం మొత్తంలో అలాంటి వాడు లేడు అన్నాడు. చూసుకో మరిక ఎంత ఘనపరిచి మాట్లాడతాడో చూడు. నువ్వేమో అవతల వాళ్ళ దగ్గర ఆ కొలత కనపడ్డా పిసినారితనం. ఎందుకు అనాలే? ఇట్లా వాళ్ళని మెచ్చుకుంటే మళ్ళీ వాళ్ళు ఎందుకులే, మళ్ళీ మన కిరీటం కింద పడిపోయింది. దేవుని కంటే మొనగాడు పెద్ద. దేవుడే ఘనపరిచి మాట్లాడితే నువ్వెంత నాయన? నీ గురించి నీకు ఎక్కువ తలంపులు ఉంటేనే ఎదుటి వాళ్ళని మెచ్చుకోలేవు. నీ గురించి ఎక్కువ అభిప్రాయం నీలో అహం అనేది చావక బ్రతికుంటేనే ఎదుటి వాళ్ళని ప్రశంసించలేవు. అలా కాకుండా నీలో అహం విరిగిపోయి దీన మనసు నీకుంటే నీకంటే ఎదుటి వాళ్ళని ఎప్పుడూ యోగ్యులుగా ఎంచుకుంటావు, ప్రశంసించి మాట్లాడతావు, గుర్తిస్తావు.
నాకైతే ఈ అలవాటు ఉంది, తిప్పలు పడి సాధన చేసుకుంటున్నా ఇప్పుడు కూడా. హోటల్లో పోయి తిన్నాను అనుకో, బాగుందనుకో అని తేపుకుంటే బిల్లు కట్టిరాను, చెప్తా సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇడ్లీ తిన్నా సరే నచ్చితే చెబుతా. ఏదైనా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే నాకు నచ్చితే చెప్తా.